మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రాజు గారు ఏం కాదు, నా సర్వం కోల్పోయాను. నా కూతురు హాస్పిటల్లో ఉంది, నా భార్య చనిపోయిన పేకొస్తూ చంపించాడు. చంపినంత న్యాయం అంత ఇంకేటి ఉంది? న్యాయం ఏట్లేదు. శిక్ష విధించాలి. శిక్ష అంత ఇంకేటు కాదు. ఆడికి మరి జైల్లో పెట్టి పోషించాలి గట్ట కాదు. ఇంకోళ్ళకి ఊరికి జరగకూడదు. దయించి గవర్నమెంట్ కోరుతాను, గవర్నమెంట్కి చెప్తున్నాను, నని జైల్లో పెట్టి ఎంత చేసిన తర్వాత, ఘోరంగా చేసిన తర్వాత ఇంకా జైల్లో పెట్టి పోషించాలి గట్ట వద్దు. దయించి నాకు న్యాయం చేయండి. ఆడికి ఏదో ఒకటి చేసేయండి. ఎన్కౌంటర్ ఉరి శిక్ష చేయండి అంతే. అంతే తప్పగానే ఇంకా జైల్లో పెట్టి పోషించడాలు వెయిట్ చేయొద్దు. సార్ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు, సార్ సీఎం సార్ నన్ను ఆదుకోండి సార్, ఇంత ఘోరం జరిగింది అంతే తప్ప ఇంకేం చేయలేదు. ఇంకేం చెప్పలేదు. అన్నాడు సార్. పెళ్లి కోసం అడిగితే లాస్ట్ 20 days అప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మ, ఇంకొక పెద్ద మనిషి, వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చారు సార్. ఆడు వచ్చాడు సార్. వచ్చాడమ్మా. వచ్చిన తర్వాత నన్ను డ్యూటీ నుంచి ఫోన్ చేస్తే నేను వచ్చాను. నైట్ 7:30, 8 అప్పుడు వచ్చిన తర్వాత నేను చెప్పాను, వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాను, ఒక 1 year టైం ఇవ్వండి, నేను పెళ్లి చేస్తాను, వీడికి ఉద్యోగం ఎట్ లేదు కదా, నేను పెళ్లి చేస్తాను, అంతలో పాడు ఏ ఉద్యోగమే చూసుకుంటాడు, నాకు కూడా రూపాయి లేదు, నేను మీకు ఏ ఖర్చులు కానీ ఇవ్వడానికి నేను చూసుకోవాలి కదా, నేను పెళ్లి చేస్తాను అని చెప్పాను కూడా. ఈ 6 years నుంచి అవుతుందంటమ్మా. ఆడు ఏడ్ చేయట్లేదు. ఇప్పుడు ఊరి మీద తిరిగి ఇలా ఇది అయిపోయి నా కూతురి మీద కకస కట్టాడు. అది బెదిరింపు. అది బెదిరింపు అంతే. ఇప్పుడు వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కదా, మరి పాప నువ్వు నాకు వద్దని చెప్పింది కదా, చెప్పిన తర్వాత నుంచి వచ్చి ఇలా మరి వద్దని అంత ఆడు మిస్బిహేవ్ చేస్తాడు. ఆడు మరి పని పాటు చేయట్లేదు, ఊరి మీద తిరుగుతాడు. పాపను మిస్బిహేవ్ చేసి అయినా పాప ఎవరికి చెప్పలేదు, ఇలా చేసిన మాకు కూడా చెప్పలేదు. ఆ తర్వాత లాస్ట్ లో చెప్పింది, 2 weeks ముందు చెప్పింది. ఆ తర్వాత ఇలా అన్నావు, ఇలా చేస్తే పెళ్ళి అయిన తర్వాత కూడా నరకం చూపెడతావు కదా నువ్వు, ఇంకెలాగ చేయడానికి నీకు ఎలా తప్పు, ఎలా చేస్తాను చెప్పని సన్నాను సార్. అంతే. ఈ లోపు ఏం మనసులో పెట్టుకొని ఇలాగ చెప్పలేదు. ఆయన చెప్తాను, ఆయన చదువుకుని ఉన్నాడు, మా పాప వల్ల మా వల్ల ఆడికి రేపొద్దున ఫ్యూచర్ పోకూడదని నేను మంచిగా ఆలోచించాను. అంతే. నా గొంతు కొత్త అనుకోలేదు. నా రిలేటివ్స్ అందరూ కూడా నాకు తిట్టారు. మా సార్ కూడా కంప్లైంట్ ఇచ్చేవాడిని. ఇది కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటే ఆడు ఫ్యూచర్ పోద్ది, రేపు పొద్దున్న వేడి ఉద్యోగం గట్టి వచ్చింది అనుకో, ఈ కేసులో వెళ్తే మరి ఉద్యోగం గట్టి రాదు కదా, ఆ తర్వాత పాప మీద ఇంకా రియాక్ట్ అవుతుంది ఏమైనా అనేసి ఆ రకంగా నేను భయపడి నేను చెప్పలేదు, కేసు ఎవరికి చెప్పలేదు. దమర్ సింగ్ నవీన్. ఎలా అంటే అది పాపను క్లారిటీగా అడగాలండి, నాకు తెలియదు సరిగ్గా. పేరెంట్స్ కదా మీ పాపని. వైజాగ్ కాదు, మా మరదల ఊరు వెళ్ళాను. ఆ ఊరే అయ్యేది. నందివాడ గ్రామం, పనస నందివాడ గ్రామం, వీరగొట్టం. పనస నందివాడ గ్రామంలో మా పాప అక్కడ ఇంట్లో అడుగు మెచ్యూర్ అయిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టడానికి తీసుకెళ్ళింది మా మరదలు, మా చిన్న మరదలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా పరిచయం. అది ఇప్పుడు ఆ నవీన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రేమ గురించి అన్ని తెలుసు. వాళ్ళకి చెప్పాం, మాకే తెలుసు. ఓకే పెళ్లి చేస్తామన్నా అంత అయ్యింది. ఈ లోపు మరి రియాక్ట్ అయ్యాడు. అది అంతే. ఎందుకు ఏంటి మరి తెలియదు. పాప ఎప్పుడైతే నువ్వు నాకు వద్దు అన్నది అప్పటి నుంచి ఇలా రియాక్ట్ అయ్యాడు. అంతే. పాప పరిస్థితి నాకు తెలియదు. హాస్పిటల్ మెడికవర్ లో ఉందంట, నాకు తెలియదు ప్రెజెంట్. అది నా పాపని కాపాడండి, గవర్నమెంట్ గారు నా పాపని కాపాడండి, నా భార్యను కోల్పోయాను.